అండి, వెల్కమ్ టు ఫుడ్ మామా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చి ఈవినింగ్ స్నాక్ అండి. ఈవినింగ్ స్నాక్స్ చల్ల పునుగులు చేస్తున్నాను. చల్ల పునుగులు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? అయితే చల్ల పునుగులు కాదండి, అది కామన్. దానిలోని చట్నీ అనమాట అండి స్పెషల్. అయితే మీరు చూస్తూ ఉంటారు బండ్ల మీద కానీ ఎక్కడైనా సరే శనగపప్పు అవి వేసి చట్నీ చేస్తారు. మా చిన్నప్పుడు అండి మా ఊర్లో ఒక చట్నీ చేసేవాళ్ళండి ఈ చల్ల పునుగుల్లోకి. అది చాలా టేస్ట్గా ఉండేది, చాలా బాగుండేది. అయితే నాకు గుర్తొచ్చి ఒకసారి వీడియో తీద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. దానికి చల్ల పునుగులకి కావాల్సిన పదార్థం అండి ఇది. దీనిలో నేను 1 కప్పు ఇడ్లీ పిండి తీసుకున్నాను, 1/2 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. ఎందుకంటే మైదా పిండి అంత హెల్దీ కాదు, పిల్లలకి పెట్టాలి కాబట్టి ఇడ్లీ పిండి కూడా యాడ్ చేశాను. ఇడ్లీ పిండి యాడ్ చేయడం వల్ల మనకి క్రిస్పీగా చాలా మంచిగా బాగుంటుంది అనమాట అండి. అయితే ఇందులో 1 కప్పు ఇడ్లీ పిండి, 1/2 కప్పు మైదా పిండి, 1 కప్పు పెరుగు, 1 స్పూను సాల్టు, అలాగే కొంచెం వంట సోడా యాడ్ చేశానండి. ఇది మనకి పునుగులకి కావాల్సిన పిండి అనమాట అండి. ఇప్పుడు మెయిన్ మన ఇంగ్రీడియంట్ చట్నీ కాబట్టి స్పెషల్ ఈరోజు చట్నీ అనమాట అండి. చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, 3 వెల్లుల్లి రెబ్బలు, 1 చిన్న గోలీ సైజు చింతపండు అండి, అలాగే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. నేను ముందే కట్ చేసుకుని పెట్టుకున్నానండి ఇవన్నీ. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ యూజ్ చేయమండి. ఇప్పుడు దీన్ని మేకింగ్ ఎలాగో ప్రాసెస్ చూసేద్దాం. చూడండి, నేను స్టవ్ వెలిగించాను, ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నానండి. నేను ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. నాకు కొంచెం కొత్తిమీర అవసరం, అందుకే నేను పక్కన పెట్టుకుంటున్నాను, లాస్ట్లో చూపిస్తాను మీకు. అలాగే టమాటాలు కూడా యాడ్ చేసేసాను. అందులో వెల్లుల్లిపాయలు, చింతపండు కూడా వేసేసాను. మనకి ఉల్లిపాయలతో కొత్తిమీరతో ఇప్పుడు పని లేదు, అది మీకు లాస్ట్లో చూపిస్తాను నేను. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ యాడ్ చేయట్లేదు కాబట్టి 1 టీ గ్లాస్తో నేను వాటర్ పోస్తున్నాను. ఇవి మంచిగా మనము నీట్గా మగ్గించుకోవాలండి. దీనికి మగ్గే వరకు మనం మూత పెట్టేసుకుని అలాగా ఒక 10 నిమిషాలు వదిలేద్దాం. ఇప్పుడు చూద్దామండి, మగ్గిపోయింది చూసారా? ఇంకొక 10 నిమిషాలు కానీ దీన్ని అలా వదిలేస్తే మనకి మంచిగా మగ్గిపోతుందండి. ఈలోపు ఇందులోకి నాకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ నేను యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఎంతైతే సాల్ట్ తింటారో అంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి గట్టితో నీట్గా కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 10-15 నిమిషాలు మనం దీన్ని ఉడకనివ్వాలి. మొత్తం ఈ మిశ్రమంలో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసేలాగా దీన్ని మనము ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నేను మూత పెట్టుకుని మగ్గించుకుంటున్నాను. ఈలోపు ఇది మగ్గేలోపు నేను పక్కనే స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకున్నానండి. అందులో నేను ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఏదైతే పునుగుల పిండి ఉందో దాంతో వేస్తున్నాను. చూడండి, ఆ విధంగా వేసుకోవాలి. అయితే నేను ఇడ్లీ పిండి వేయడం వల్ల మంచి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట అండి. ఒక్కసారి మీరు వేసి చూడండి, చాలా బాగుంటాయి. అంటే మైదా అంత మంచిది కాదు కదండి హెల్త్కి, అందుకే చూడండి చాలా బాగా పొంగి మంచిగా వస్తున్నాయి చూసారా? ఇలాగా మొత్తం అన్నీ కూడా మన మూకిడికి సరిపడా అన్ని పునుగులు కూడా ఇలాగే వేసుకోవాలి. మొత్తం అలా వేసేసుకోవాలండి. అయితే షేపు సరిగ్గా రావట్లేదని మాత్రం మీరు ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి షేపు. కానీ ఇవి అయిన తర్వాత చాలా బాగున్నాయండి. అదిగోండి, ఇంకా వేస్తున్నాను చూసారా? అలా వేసేసుకోవడమే, మొత్తం మనకి ఎన్ని పడితే అన్నీ కూడా వేసేసుకోవాలి. చూసారా ఎంత మంచిగా వచ్చాయో? అయితే దీన్ని మళ్ళీ మనము మెల్లగా తిరగేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. అలాగా కలుపుకుంటూ తిరగేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు మనమైతే మన చట్నీ కాబట్టి మెయిన్ దాన్ని చూస్తున్నానండి. చూడండి, చక్కగా మగ్గిపోయింది. ఆ మాత్రం వాటర్ ఉండాలండి, ఎందుకంటే మనం మళ్ళీ చన్నీళ్ళు దీనిలో యూజ్ చేయకూడదు. అందుకే నేను ఆ మాత్రం వాటర్తో నేను ఆపేస్తున్నాను. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయిందండి, దీన్ని నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఏదైతే ముందుగా ప్యాన్ పెట్టుకున్నామో అందులోకి తీసుకుని మొత్తం అంతా కూడా తీసుకుని, అసలు స్మెల్లే చాలా బాగుందండి.
నిజంగా అంటే చాలా బాగుంది, చాలా ఇష్టంగా తింటారు. ఇదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట. మీరు బండ్ల మీద శనగపప్పు చట్నీలు అవి వేస్తారు కదా, ఒక్కసారి ఈ చట్నీతో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు కామెంట్ పెట్టండి. మీరు కామెంట్ పెడితేనే కదండి నాకు తెలుస్తుంది. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా తరుక్కుని పెట్టుకున్న కొత్తిమీర కూడా నేను యాడ్ చేస్తున్నాను. అలాగే ఉల్లిపాయని కూడా యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా మనం ముందుగా తరుక్కుని పెట్టుకున్నాం కదండి, కట్ చేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం ఇందులో ఏమీ యాడ్ చేయనక్కర్లేదండి. సాల్ట్ కూడా ఇందక్కడ మనం మగ్గించుకున్నప్పుడే వేసుకున్నాం కాబట్టి నాకైతే సరిపోయింది. మీకు సరిపోకపోతే మీరు మళ్ళీ కలుపుకోండి. ఇలాగా మంచిగా స్పూన్తో మిక్స్ చేసేసుకోవాలండి. ఇదంతా కూడా కలిసేలాగా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్నాక దీన్ని మనము సర్వ్ చేసుకోవడమే. అలా కలిపేసుకోవాలండి. ఉల్లిపాయలు కొత్తిమీర మంచిగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. అసలు టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్దండి. మా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాము, ఇప్పుడు మళ్ళీ నాకు తినాలనిపించి నేను చేసుకుంటున్నాను అనమాట. ఎందుకో సడన్గా గుర్తొచ్చిందండి ఈ చట్నీ చేద్దామని చెప్పి నేను చేశాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అసలు. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. అయిపోయిందండి మన చట్నీ, చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుని తినేయడమే. నాకు ఇక్కడ బజ్జీలు కూడా అయిపోయినాయి. ఇదిగోండి బజ్జీలు కూడా అయిపోయినాయి. పునుగులు, సల్ల పునుగులు పైన పిల్లలు ఆడుకుంటున్నారు, వాళ్ళకి పెడతాను. ఇదిగోండి ఫ్రెండ్, పైకి వచ్చాను, మా వాళ్ళకి పెడతాను. చూడండి వాళ్ళు ఏమంటారో. ఇదిగోండి మా పిల్లలకి పెడతాకి పైకి వచ్చాను, చూడండి. వరుణ్ హాయ్ చెప్పండి. మీకు స్నాక్స్ చేశాను, తిని ఎలా ఉన్నాయో చెప్పాలి, ఓకేనా? వరుణ్ ఎలా ఉంది? సూపర్. బాగుందా? నిజంగా సూపర్, నిజంగా బాగుంది. కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? బాయ్ అండి. థ్యాంక్ యూ వాచింగ్.